सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతం గ్రంథంలోని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ అమృతం అనేది అనంతము, అనంత సాగరము. ఆ అనంత సాగరంలో మన యొక్క పరిణితి అంటే గ్రహించేయగల శక్తి ఎంత మేరకు ఉంటుందో అంత మేరకే మనం అందుకోగలం. ఇప్పుడు మన పిడికిలు ఉంది, ఒక్కొక్కరి పిడికిలి ఒక్కొక్కరి సైజుగా ఉంటుంది. ఆ పిడికిలి యొక్క సైజుని బట్టి మనం ఏ విధంగా అయితే అది వస్తువు కావచ్చు, అటు అమృతం కావచ్చు, ఎంత మేర గ్రహిస్తామో అంత మేరకే మనం గ్రహించగలం. ఇక్కడ గ్రహించే విధానంలో కూడా వారు ఎంత తీసుకోవాలి అనే అవగాహన కూడా ఉండాలి. తీసుకొని ఒలికి పోసుకోవడమా, అంటే దాన్ని పారపోసుకోవడమా, అందులో కొద్దిగానే తీసుకోవడమా అనేది క్షుణ్ణంగా ఆలోచన తత్వంతో మనం పరిశీలించుకుంటూ ఉండగలగాలి. ఈ అమృతం ప్రబోధామృతం. ప్రబోధం అంటే అమృతము అంటే నాశనము లేనిది, నశించినది. ప్రబోధం అంటే మన మనసుకి తట్టి లేపడం. ఇప్పుడు బాబా యొక్క జీవిత విధానంలోని విధానం అంతా కూడా మన మనసుని తట్టి లేపుతుంది, మన హృదయంలో స్పందన కలిగిస్తుంది. ఎందుకు స్పందన, ఎందుకు తట్టి లేపడం అంటే మనం నిద్రావస్థలో ఉన్న మన జీవితాన్ని తిరిగి మేల్కొల్పడం. ఇదే మన పెద్దలు చెప్తారు, తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఎందుకు వాడుతున్నారు? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. తమసోమ అంటే లోపల ఉన్న మనసుని నిరంతరం వెలుగుతో నింపుకోవాలి. అసత్యా నుంచి సత్యానికి ప్రవేశించగలగాలి. మృత్యువుని కూడా అమృతంగా మార్చుకోగలగాలి. ఈ మూడు ముఖ్యమైన విధులుగా కర్తవ్యంగా భావించగలగాలి. లేకపోతే మానవునికి సార్థకత లేదు. అంటే ఏంటి? వేదంలో ఏం చెప్పారో ఆ పదాల భావాన్ని మనం గ్రహించగలగాలి. అంతేగా నిస్సత్తుగా, నిస్పృహతో, నిరాశతో బతకకూడదు, జీవించకూడదు. ఎందుకు నిరాశ నిస్పృహ అంటే ఏంటి? మన ఆలోచనతత్వం సన్నగిలడం వల్లనే అటువంటి వస్తుంది. ఆలోచనని తట్టి లేపలేకపోవడం వల్లనే అటువంటి భావాలు మనకు కలుగుతుంది. అటువంటి భావాలు కలిగినప్పుడు మనసు ఎప్పుడూ కూడా విచారంగా ఉంటుంది, ఉత్సాహమే ఉండదు. మరి నిస్సత్తుగా ఎందుకు? ఆ తలుపు ఉంది, ఏం స్పందన ఉంటుంది? తలుపు ఉంది, స్పందనే ఉండదు. ఉపయోగం ఉంది, తలుపు మూస్తున్నాం, లోపల జాగ్రత్తపరుచుకుంటున్నాం, కానీ స్పందన ఉండదు. అలాగే మన జీవితంలో ఏదో నిరాశగా బతకడం వంటి వల్ల ఉపయోగం కూడా ఉండదు. దాన్ని కట్టిలేపడే భరద్వాజ మాస్టర్ యొక్క ఉద్దేశం. జీవితాన్ని ఆనందమయంగా చేసుకోండి, ఆలోచనమయంతో చేసుకోండి, ఆలోచనత్వాన్ని నింపుకోండి. అంతేగాని ఏ ఆలోచన లేకుండా స్తబ్దుడిగా ఉండద్దు, తటస్థంగా ఉండకూడదు, గుడ్డిగా వెళ్ళకూడదు. స్తబ్దుడు ఉండకూడదు, తటస్థం ఉండకూడదు, గుడ్డిగా కూడా వెళ్ళకూడదు. ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఆలోచించే గుణాన్ని అలవర్చుకో. అందులో ఆధ్యాత్మికతలో దైవం భగవంతుని పట్ల ఉన్ముఖం కావడానికి, అంటే భగవంతుని పట్ల అంటే ఇష్టమేర్పడం కావచ్చు, లేదా ఆయన దగ్గర వెళ్ళడం కావచ్చు, వీటన్నిటికి ఏముంటుందంటే మనకు కనిపించే కారణం ఏమిటుంటాయి? ఎందుకు కనిపిస్తుంటాయి? ఎందుకు భగవంతుని దగ్గర వెళ్ళాలనిపిస్తుంటుంది? మన కష్టాలు తీరతాయని ఆశ. మొట్టమొదటి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధుడిలాగో రమణ మహర్షిలాగో ఆ భావం రాదు. మొట్టమొదట మన కోరికలు నెరవేరుతాయి, లేకపోతే తాను కోరినది ఆయన దయతో
లభిస్తాయి అని భావన ఉంటుంది. ఎక్కడో అరుదుగా ఒక్కొక్కరు అరుదుగా ఉంటారు. అది ఒక్కొక్కరు కూడా ఈ సృష్టి జీవితాలతో తెలుసుకోవాలి. ఈ సృష్టి జీవి సత్యం అంటే సృష్టి ఏమిటి, ప్రకృతి ఏమిటి, ఈ చెట్టు ఏమిటి, కొండ ఏమిటి, కోన ఏమిటి, ఇలాంటి మానవుడిగా సంతరిస్తున్నది ఏంటి, ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నాడు, ఒకటి తక్కువలో ఉన్నాడు, కారణం ఏమిటి, ఒకటి ధనవంతుడిగా ఉన్నాడు, ఒక పేదవాడిగా ఒకటి ఏంటి, ఒకటి ఆనందంగా ఉన్నాడు ఏమి లేకుండా, అన్నీ ఉంది ఆనందం లేకుండా ఉన్నాడు ఒక్కడు. ఏమిటి ఈ తారతమ్యాలు, ఏమిటి అసమానతలు అని చాలా అరుదుగా ఆలోచించేవారు కొందరు ఉంటారు. అంటే వారిని ఏమంటారు, వారిని అన్వేషణలు అనొచ్చు, జిజ్ఞాసులు అనొచ్చు. అక్కడి నుంచి తత్వమే ఆ తత్వమే అంటే అందులో ఈ సృష్టి అంతా కూడా ఒకనొక చైతన్యం మీద నడుస్తుంది. కాబట్టి కర్త కర్మ క్రియ ముగ్గురు కలిసి ఒకటే ఉన్నారు. వాడు లేనిదే ఈ సృష్టి లేదు అనే తత్వం తెలుసుకున్నవారు కొంతమంది ఉంటారు. ఒకరేమో సృష్టితత్వం అన్వేషకుడు ఒకరు ఉంటాడు, ఇంకొకటి ఏముంటాడంటే తెలుసుకు తత్వాన్ని ఉంటాడు, వాడి జ్ఞాని అంటాడు. ఇప్పుడు మనం ఈ రెండు తగలనే ఉంటున్నాం. ఇదే భగవద్గీత చెప్తాడు, ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని. ఎప్పుడు చెప్పాడు కృష్ణ భగవానుడు? భగవద్గీతలు చెప్పుకున్నాడు, ద్వాపరయులు చెప్పుకున్నాడు. ఇటువంటి వారిని మనం ఆశ్రయిస్తారని అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఇక్కడ ఆర్తుడు అంటే కష్టాల నుంచి విముక్తి కోరేవాడు. కష్టం వచ్చింది, భగవంతుడా నా కష్టం తీర్చు, కష్టం తొలగించు, వాడు ఆర్తి. అర్ధార్థి అనేవాడంటే ధర్మ అర్థ కామాలను పొందగోరేవాడు, అంటే కోరికలతో ఉండేవాడు. చెప్పుకుందాం, నాకు ఈ కోరిక జరగాలి, ఆశ, కోరిక, అవసరం, వీడు అర్ధార్థి. మరి జిజ్ఞాసు అని అంటే ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకున్న లక్ష్యం కలవాడు జిజ్ఞాసుడు. మరి ఇక జ్ఞాని అంటే భగవంతుడు అంటే అనంతము అని గుర్తించేవాడు, నిరంతరము బ్రహ్మానందంతో కలిగి ఉండేవాడు. మరి మనం ఏ కోవకు చెందిన వాళ్ళం అవుతాం? అంతేకాకుండా ఆ ఆనందము శాశ్వతము కూడా, శాశ్వత ఆనందం కూడా, ఆ బ్రహ్మానందం కూడా మన అంతరంగంలోనే దర్శించేవాడు. ఈ విధంగా 4 విధాలుగా చెప్పబడి ఉంది. మనం ఇందులో ఏ తరలో ఉన్నాము? ఆర్తులోనే ఉంటామా, అర్ధార్థులోనే ఉంటామా? అదే గత వారం సత్యం నిర్ణయించుకున్నాం. ఒక సముద్రం ఒడ్డున ఉండి, ఒకడేమో సముద్రం ఒడ్డున ఇసుకతో గుడులు కట్టుకుంటూ ఆనందం కొట్టుకుంటూ వాడు గవ్వలు ఎరుకుంటూ అక్కడ పరిగెత్తు గెత్తుతూ ఆనందంగా ఉండేవాడు ఒకడు. ఒకడేమో ఆ కెరట ఆలోచన తర్వాత ఆ ఎలడు బాగుంది, ఈ అలలతో ఆడుకునేవాడు కొందరు. నడుములోకి వెళ్ళి ఆనందపడేవాడు కొందరు. సముద్రంలో గర్భంలోకి వెళ్ళి అక్కడ ముత్యాలు ఏరుకునేవాడు కొందరు. ఇట్లా ఈ మామూలు తరంగా చూసినప్పుడు దీన్నే భగవద్గీత చెప్పాడు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులని. మానవ నిజానికి నుంచి మొదటి 2 రకాల వారే ఎక్కువ మంది ఉంటాం. మానవ నైజం అది, సహజం అది. ఆ సహజంలో నుంచి అసహజంలో ప్రవేశించాలి. ఆ ప్రవేశించడానికే సత్సాంగత్యం ఇచ్చాడు, సద్గురు సేవ ఇచ్చాడు, సత్సంగం ఇచ్చాడు. సత్సాంగత్యము, సద్గురు సేవ, సత్సంగం అవి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ రాదు. ఇందులో ఇంకొకటి అంటే నరజన్మ. నరజన్మ, సత్సాంగత్యము, సద్గురు సేవ, సత్సంగము, ఈ 4 రావాలంటే ఎన్నో జన్మ పుణ్యం ఉంటే కానీ రాదు. మరి ఎన్నో జన్మలో మానవ జన్మ వచ్చింది, చాలదు, సత్సాంగత్యం కావాలి. సత్సాంగం అంటే మంచి వారితో సన్నిహితంగా, స్నేహంగా అది కూడా కలగాలి. అది కలగాలన్నా కూడా పూర్వం సుకృతి ఉండాలి.
ఇంకోటి సద్గురు సేవ, 4 సత్సంగం. మరి మనకి ఎన్ని జన్మలు పుణ్యం చేస్తుంటే ఇటువంటి అవకాశం మనకు లభించింది, మొట్టమొదటి దేహం వచ్చింది, సత్సాంగత్యం కూడా ఏర్పడింది, సద్గురు సేవ చేయగలగాలి, దానికి తోడు సత్సంగం కావాలి. ఇక్కడ సద్గురు సేవ అంటే ఈ బాహ్యంగా సేవించడం కాదండి. మన ఇష్టదైవం ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఏ పని చేస్తే ఆయనకు ఆనందం కలుగుతుందో ఆ పనిని కర్తవ్యంగా నెరవేర్చడమే సద్గురు సేవ. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటిలో నుంచి 3వ దానికి ప్రవేశించడానికి కారకుడెవడు? 3వ దానం అంటే జిజ్ఞాసులో ప్రవేశించడానికి కారకుడెవడు? భరద్వాజ మహర్షి. లేకపోతే మనం ఈ రెండింటిలో ఉంటాం, కష్టపడి తొలగించమనో, లేకపోతే నాకు ఈ పని నా కోరిక నెరవేర్చమనో, ఈ రెండింటిలో పట్టుబట్లాడుతూ ఉంటాం. ఈ రెండింటిలో ఏమవుతూ ఉంటామంటే ఇందులో తిరుగుతూ ఉంటాం అంతే, ఒక బావిలో కప్పలాగా. ఇదే ప్రపంచం, ఇంతమంది వేరే ప్రపంచం ఏమీ లేదు అనే భావంలో మనం ఉండిపోతాం. అది కాదు నా జీవితం. అందులోంచి బయట రండి, బావిలో నుంచి బయట రండి, ఈ విశాల ప్రపంచాన్ని దర్శించండి. బావిలో ఉంటే ముడుచుకుని ఉంటాం, చెమట పడుతుంది, ఆ పరిధిలో తిరుగుతూ ఉంటాం, అక్కడే చనిపోతూ ఉంటాం. రండి అని భరద్వాజ మహర్షి గారు ఆ బావిలోకి ఒక బకెట్ వేసి దారం చెంతాడుతో లోపల దించాడు. ఆ బకెట్లో కానీ మనం దూకగలిగామంటే అలా పైకి లాగేస్తాడు. ఆ బకెటే సత్సంగం. ఆ బయట దూకాలి, దూకాలంటే ప్రయత్నం కావాలి. ఎలా పడుతుంది? బయట ఉంది, దానిలో పడాలంటే ప్రయత్నం చేయాలి. చేస్తే సత్సంగంలో పడతావు, సత్సంగంలో పడగానే అని అలా పైకి లాగేస్తాడు, లాగి బయటపడేస్తాడు. ఇప్పుడు చూడండి ఈ విశాల తత్వం. ఈ 4 గోడల మధ్య నువ్వు భగవంతుడు దేవుడు అనుకుంటున్నావు. ఈ విశాల ప్రపంచంలో ఉన్న కనిపించే ప్రతి సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపమే. నువ్వు దర్శించు, అప్పుడు నీకు కావాలనే కోరిక నశిస్తుంది. ఇది కావాలని ఉండదు, ఎందుకంటే అన్నీ మనకు సంక్రమిస్తుంది. బావిలో ఉంటే ఎవరన్నా అక్కడ ఆహారం వేసి తినగలం, బయట ఇచ్చామనుకోండి ఆహారమే నీ వెంట ఉంటుంది, అర్థమని భావించుకుంటుంది. కాబట్టి ఈ రెండిలోనే కాదు, ఇదే లోపల కనబడుతుంది. వీళ్ళందరినీ కూడా మన జిజ్ఞాసులు లెక్క వేయలేదు. ఎలా చేస్తాం? వాడు బాగా పూజ చేస్తున్నాడండి, ఏ భావన చేస్తున్నాడు? జిజ్ఞాస అనేవాడు కీర్తి కోసం, అధికారం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడాడు, గుర్తింపు కోసం అసలు పాకులాడాడు. వాడు జిజ్ఞాస ఎలా అంటాడు? నిజంగా మనం ఆలోచించామంటే భగవంతుడు మనకేమి బంధువా? ఆయన మనకి ఎందుకు ఇవ్వాలి? పోనీ ఆయనకి మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు దేశం నాకు ఇచ్చింది ఇంకా అంటావు, ఏదండి ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదు, ప్రభుత్వానికి నువ్వేం చేస్తున్నావు? అన్ని ప్రభుత్వమే చేయాలని ఉందా? ప్రభుత్వం నువ్వేం సహకరిస్తున్నావు? ఇప్పుడు ట్యాక్స్ కడితే వాడు రోడ్లు వేస్తాడు, ప్రభుత్వమే కదండి. నేను ట్యాక్స్ కట్టను, నువ్వు రోడ్డు ఏదైతే నా గుంతలుగా ఉన్నాయా అంటే ఎలా ఉంటుందండి? అర్థమని భావించుకుంటున్నా. అలాగే దేశం నువ్వేం చేసావు దేశానికి? అది ఆలోచించేవాడు జిజ్ఞాసుడు. మనం ఇలా పూజలు ఇది పెద్ద జ్ఞాని, గొప్ప భక్తుడు అని మనం భావించుకుంటాం, మనమే భావించుకుంటాము. అది ఎదుటి వారికి ఆ భావాన్ని, మన ఆలోచనని ఆ రూపంలో వాడిని చూస్తాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ లెక్కలు వేయలేం. ఎందుకంటే అటు సుఖ దుఃఖమైన జీవితత్వాన్ని భగవంతుని కొట్టి వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నించరు. ఎవరు? ఆర్తులు అర్ధార్థులు. ఏమిట్రా ఇందులోనే పడి లేచిపోవడమేనా, ఎంతసేపు గుచ్చుకోవడమేనా, సిగ్గు శరం లేదా మనకి అని ఆలోచించడు. ఎవరైనా చెప్పినా కూడా సరే అవంతా ఎందుకులేండి, ఇప్పుడు ప్రశ్న హాయిగా ఉంటే చాలు. చూడు మామూలు కావాలండి, ఇది మంచిదా, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటే ఎవరు చేయలేదండి? ఎవరు చేయలేదు చెప్పండి? అలా ఎదురు ప్రశ్న వేస్తాడు.
ఇంకా నువ్వు కూడా వాడిదిగా అని ప్రశ్నిస్తాడు. వాడు నువ్వు నీతిగా లేదు, నువ్వు నీతిగా ఉంటే నీవు బాగుపడతావు. వాడు అరుసు చెప్తాడు, నువ్వు అరుసు చెప్తావా అని ఆలోచన రాదు. అలా ప్రయత్నం చేయాలి ఆలోచన కూడా ఉండదండి. మనమని ఇన్ని సత్సంగాలు చూసుకుంటున్నాం, ఇన్ని దైవగానే పాల్గొంటున్నాం. ఇంత దైవంగా సత్సంగా పాల్గొంటున్నప్పటికి కూడా మనలో ఆలోచన తరంగాలు ఎలా ఉన్నాయి? చిన్నదే. స్టేజ్ మీదకి ఒక నిమిషం ఒక పిల్లవాడికి నన్ను పిల్లలేదు పాపం. మరి ఏమి నేర్చుకున్నట్టు? ఇట్లా ప్రతి ఒక్కటి అలా అయితే నేను చూడకుండా వాడు పిల్లలేదంటే అంటే ఏమంటారా, అది చూశాడండి అందులో పిల్లలేదంటారు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనం ఆలోచించుకుంటున్నాంటే అందుకే వాడు ప్రయత్నించరు. పోనీ దాని గురించి గ్రంథాలు ఉన్నాయి, చదువుకుందామని ఆలోచన కూడా రాదు. చెబితే వినడు, వాడికి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. నేను చెప్పేది కాదు ఆయన, ఇంత పలానా గ్రంథాల్లో ఉంది, రామాయణం ఉంది, భారతంలో ఉంది, బైబిల్లో ఉంది, పురాణంలో ఉంది. కాబట్టి వాడు చూడంటే నేను చూడను. అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది ఆలోచన. ఇప్పుడు సమాజంలో జరిగేది ఇదే. అది భగవంతుడి విషయాలే కాదండి, మామూలుగా కూడా లౌకిక విషయాల్లో కూడా వాడు పొరపాటు చేశాడు నుండి వాడు గుర్తు చేయండి, మన విరోధులు అవుతాం. మంచి చెప్పినప్పుడు సరే వాడు ఎవరు, వాడి ధోరణి వాడిదే ఉంటుంది అంతే. అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పి తప్పుకోవడమే. చెవిటివాడికి సంకూతి ఏమో ఉంటుంది. అందుడికి ఈ ఇక్కడ సౌకర్యాలు చూడండి, వాడు ఏం చూస్తాడు, చూడగలుగుతాడు వాడు. అంటే వాడు అజ్ఞానంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా వాడు పక్కగా పట్టించుకోరు. ఎందుకంటే వారి యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుని పొందడం మాత్రం కాదు. ఇక్కడ భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలండి, జ్ఞానాన్ని పొందడం కాదు. అందుకే భా అంటే జ్ఞానము, వెలుగు. అందులో గా అంటే గమనం ప్రయాణించేవాడు అని వాడి అనుకోడు. ఎందుకు వచ్చిన కూడా ఆయన ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని జీవితం జీవిస్తాం, వాటి కోసం మన ఎందుకు ప్రయత్నం చేయడం అని ఆలోచనలే ఉంటాడు. ఆర్తులు అర్ధార్థులు అలా ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఎన్ని జన్మలైనా ఉంటాం. బాబా దగ్గర ఒకే గురువుని అందరూ సేవించారు, ఒకే గురువు ఉన్నారు. మరి బాబా ఏమో మహాత్ముడు అని కూర్చున్నారు. మిగతా జోగు శ్యామ కపతి వీళ్ళకి ఏమైనా వల్ల ఒక గురువు అంటే ఒక మాస్టర్ అంటే పాఠం అందరూ ఒకే విధంగా చెప్తారా, వేరే చెప్తారా? ఒకే విధంగా చెప్తారు వాళ్ళు. మరి బాబా గ్రహించాడు, మిగతా వాళ్ళు గ్రహించలేకపోయారు. మళ్ళా తిరిగి జన్మలు. కానీ బాబా ఈనాడు మన పక్కన ఉన్నాడు కదా, అయ్యో వీళ్ళు చెడిపోతున్నారే, దారి తెప్పారే అని మళ్ళా దగ్గర తీశాడు. ఆ చూడు మనం ఆలోచించుకోగలగాలి. మన జ్ఞానం పొందాం, అయ్యో తప్పిపోతున్నారు అని తిరిగి వాడిని ప్రేమగా రమ్మని చెప్పాలి, ఆహ్వానించగలగాలి. వాడు రాలేదు, పక్కన పెట్టేవారు. కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు, జన్మజన్మలు ఆపకూడదు. ఎందుకంటే వాడు ఆలోచనతో కూడా భగవంతుని పొందాలి అంటే ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆలోచన, శాశ్వత ఆనందంగా కోరుకోడు, సుఖాలే కోరుకుంటాడు వాడు. ఆ సుఖం టెంపరీ, మళ్ళీ ఇంకో సుఖం, అది టెంపరీ, మళ్ళీ సుఖం. ఇలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇవి కాదు మనకు కావాల్సింది, శాశ్వత ఆనందాన్ని పొందాలరా. బావి నీళ్ళు కావాలంటే బావి వదకు తవ్వుతావు, పాలు దగ్గర చొప్పుకుంటూ పోతుంటావు. ఇంకెప్పుడు నువ్వు ప్రయత్నం చేసేది ఇలా కాదు, ఒకే దగ్గర తవ్వుతావు, అక్కడ తవ్వి ఇక్కడ తవ్వుతావు. అంటే ఏ విధంగా అయితే మంచి నీరు పడుతుందో అలాగే భగవంతుని అన్వేషణలో కూడా నువ్వు తీవ్ర ప్రయత్నం చేయాలి. అందుకని ఒక లక్ష్యం ఏర్పరచుకో. ఆ లక్ష్యం ఏమిటి? ఆనందాన్ని పొందాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి. అంటే లక్ష్యం లేని జీవితం చొక్కాలు లేని పడవ లాంటిది. ఏం ఉపయోగం ఉంటుందంటే అంటే ప్రతి ఒక్కటి ఈ కోణంలో ఆలోచించమంటున్నాడు భరద్వాజ మహర్షి. అందుకే మనం ప్రతి క్షణము కూడా క్షణము కూడా ఆత్మ వికాసానికి కృషి చేయాలి. అంతే. ఈ ఆత్మ వికాసం పుష్పించాలి. మళ్ళీ మొగ్గగా ఉంటే ఏమో అది విరబోసే సువాసన ఉంటుంది, అది సహజంగా విరబోయాలి.
బలవంతంగా వెలుపు తీసామనుకోండి పెద్దగా సువాసన ఉండదు. ఎందుకంటే మన చేయి ముందు మళ్ళీ దానికి అంటుకుంటుంది కాబట్టి. ఇక సహజంగా చేయాలంటే కొంత వేచి ఉండాలి. సమయం సందర్భం ఉంటుంది కదండి, అంతవరకు అంటి పెట్టుకునే ఉండాలి. దేనిని? సత్యాన్ని, జ్ఞానాన్ని. అలా అంటి పెట్టుకుంటే మనోవికాసం కలుగుతుంది. ఇక్కడ భగవంతుడు అంటే అన్ని జీవుల అంతరంగంలో ఉన్న నామరూపరహితమైన చైతన్యమేనని, అది అనంతమని, నిహేతుకమైన తృప్తి అని, అదే అన్ని పురుషార్థాలకు మూలమని, అందరి జీవులకు లక్ష్యమని వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ మన మాస్టర్ తట్టి లేపుతున్నాడండి. తెలుసుకోండి, ఆలోచించండి. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం గ్రహించవలే. ఇక్కడ భగవంతుడు అంటే అన్ని జీవుల అంతరంగంలో ఒకే ఒక చైతన్యం ఉంటుంది, దానికి రూపం ఉండదు. ఆత్మకు రూపమే ఉంటుందండి, లోపల ఆత్మకు రూపం ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు నాన్నగారు పోయాడు అన్నాడు. ఆయన ఎక్కడే ఉన్నాడు కదా అన్నాడు రమణ మహర్షి గారు. ఆయన ఎక్కడున్నా నీతో మాట్లాడలేడు అంటే ఎందుకు మాట్లాడలేదు? ఆ మాట్లాడేవాడు ఏమయ్యాడు? ఆ మాట్లాడు గాల్లో కలిసిపోయాడు, శరీరం మాత్రం ఇక్కడ ఉంది. అప్పుడు ఆలోచించాడు రమణ మహర్షి గారు, ఈ శరీరం మాట్లాడాలన్నా చూడాలన్నా లోపల ఒకటి ఉంది, ఆ ఒకటే ఇంద్ర రూపంలో ఉంది, అది అనంతము. అటువంటి స్థితిని నువ్వు నిరంతరం గమనించాలి అనే భావాన్ని ఏర్పరచుకోవాలన్న ఆలోచనే వాడికి రాదండి. ఆలోచన ఉంటే ఎవరిని చులకన భావంతో చూడడు. నువ్వు ప్రేమగా సాగించమని పర్వాలేదు, చులకన భావంతో చూస్తాడు వాడు. ఏది అంతా ఒకే చైతన్య భావన ఉంటే చులకన భావంతో చూడడు, ఆ భావం లేకపోతే చులకన భావంతో చూస్తాడు. అందుకే మనిషి అంటే మానవత్వం కలిగి ఉండడం, మనిషిగా గౌరవించు. ఇవి ఫండమెంటల్ ఫౌండేషన్. ఇది లేకుండా నువ్వు ఎన్ని పూజలు ఏం చేసినప్పుడు కూడా వాడు జిజ్ఞాసులకు రారు, జ్ఞానులకు అసలు రారు. కాబట్టి మీరు జిజ్ఞాసలో ప్రవేశించండి, మీ మత్తుని వదిలించుకోండి. ఆ మత్తు వదిలితే తప్ప మీలో నూతన ఉత్సాహం కలగదు. ఇదే స్వామి వివేకానంద అంటాడు, లేవండి మేల్కొనండి అని. ఏమి లేవండి? నీ మనసును లేపు. ఆ మనసుని నిరంతరం ఎరుగుతో ఈ ప్రపంచాన్ని దర్శించు. అది లేవండి అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా మనం అందులో ఉన్న సత్యాన్ని గుర్తించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అందుకే ఈ ఆత్మహత్యలకు ఎందుకు వాళ్ళకి కష్టాల జీవితంలో ప్రాప్తిస్తాయంటే నిజమైన దుఃఖనివృత్తి ఎలా కలుగుతుందో, భగవత్ రూపం వలన ఒకప్పుడు దుఃఖనివృత్తి ఇష్టప్రాప్తి ఎందుకు కలుగుతాయో, ఒకప్పుడు ఎందుకు కలగవో వాళ్ళకి తెలియదు. అంటే ఒకసారి అనుకున్నవి జరుగుతాయి, ఒకసారి అనుకున్నవి జరగదు. ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగలేదు అని ఆలోచించారు. జరిగినప్పుడేమో ఎదురుగా చేస్తాడు, జరగనప్పుడేమో దూషిస్తాడు. అంటే భగవంతుడా నాకెందుకు కష్టాలు ఇచ్చావని. అందుకే ఈ దుఃఖం ఎందుకు కలుగుతుందో వాడికి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి ఆలోచనే వాడికి లేదు. అది కలిగినప్పుడు వాడు శ్రద్ధగా పూజిస్తూ భగవంతునికి సంపూర్ణంగా పొందుతాడు. అది లేనప్పుడు ఆగ్రహంతో పూజను విడిస్తూ తలకు మించిన సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి భగవంతు దగ్గరకు వస్తాడు. గుర్తుపెట్టే పాయింట్ ఇక్కడ. అవి కలిగినప్పుడు, ఏది కలిగినప్పుడు? జ్ఞానం కలిగినప్పుడు, భగవంతుడు ఏ పరిస్థితి ఆ పరిస్థితిలో ఉండాలన్న జ్ఞానం కలిగినప్పుడు
అప్పుడు జరుగుతున్నప్పుడు బాగా భుజిస్తూ కూర్చుంటాడు. ఆ జ్ఞానం లేదనుకోండి, ఆ లేనప్పుడు కోపంతో పూజను కూడా విడిచిపెట్టేస్తాడు. ఏం దేవుళ్ళు అండి అని అంటాడు. పోనీ ఏం దేవుడిని అన్న తర్వాత ఏమన్నా ప్రశాంతంగా ఉంటాడా అంటే ఉన్నాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ భయం, ఒరే మనం దేవుడు విడిచిపెట్టాం కదా అని చెప్పేసి మళ్ళీ అవకాశం చేస్తాడు. ఇప్పుడు ఒక ఓడ ప్రయాణం సాగిస్తుంది, సముద్రంలో మధ్యలో ప్రయాణిస్తుంది. బయలుదేరేటప్పుడు ఒక పక్షి ఆ పడవ మీద నిలబడిపోయింది. అది స్టీమరానండి, ఇదే పక్షి అనండి. నడిసం వెళ్ళిపోయిన తర్వాత మనం ఇటు చేసాం ఏంటంటే ఎట్టపోతే మన ఇంటికి పోవాలి ఎట్ట అని చెప్పేసి తూర్పు అయిపోతుంది. నడి మధ్యలో సముద్రం ఉంటే తూర్పు అయిపోవాలంటే దాని రెక్కలు ఎంత పనిచేస్తుంది? కొంతమేరకే శక్తి ఉంటుంది, పరుగుపోతుంది, మళ్ళా తిరుగు చూస్తుంది, మళ్ళీ పడిపోతే మీకు శక్తి లేదు. అప్పుడు మళ్ళీ దక్షిణలో పరిగిస్తుంది, ఆడ అంతే. మళ్ళీ ఉత్తరం వైపు పడవ వైపు వెళ్తుంది. ఇట్ట కాదని చెప్పేసి ప్రశాంతంగా దాని కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు అది ఎట్టు గుడ్డు చేస్తుంది కదా, పడవ సేవైనా ఎక్కడో గుడ్డు చేస్తుంది కదా, అప్పుడు హాయి విధించవచ్చు కదా అని అంటే అలా తిరిగి ప్రయత్నం చేసి తిరిగి మళ్ళా ఆ భగవంతు పాదాలు వస్తాడు వాడు. అదే ముందు ఆలోచన కలుగుంటే, మరి ఆలోచన కలగాలంటే మనం ఏంటి? సత్సంగం చెప్పుకున్నాం, సద్గుణ పఠనం చెప్పుకున్నాం. ఈ మూడు కావాలి. మంచి పుస్తకాలు కావాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఆ చదివిన దాన్ని సద్ఘోష ద్వారా మనం తెలుసుకోగలగాలి. తెలుసుకున్నప్పుడు వివేకం మేల్కొంటుంది, అవివేకం నశిస్తుంది, జ్ఞానం ఉద్భవిస్తుంది, అజ్ఞానం పారిపోతుంది. అందుకే మన జ్ఞానం సంపూర్ణం కావాలి. ఇది లక్ష్యంగా ఏర్పరచుకో. అది లేకపోతే నీ జీవితం అగమ్య గోచరం, తెగిన గాలిపటం. ఆ తెగిన గాలిపటం ఎక్కడ పట్టుకుంటుందో, ఎక్కడ ఇరుక్కుంటుందో ఎవరికీ తెలియదు. ఆ తెగకుండా చెల్లు పట్టుకున్నాడు అనుకోండి, ఎంత పైకన ఎగరగలం. అది సద్గురు యొక్క చేతులు. మన దారాన్ని, మన జీవాన్ని, మన ఆత్మని ఏ పదంలో వాడుతున్నాం? ఇట్లా అవగాహన లేనప్పుడు ఆగ్రహంతో భగవంతుని వదిలిపెట్టి తిరిగి అనేక సమస్యలు వచ్చినప్పుడు మళ్ళా ఆ భగవంతుని చేస్తారు. అది కూడా భయం వల్ల, వేరే గత్యంతరం లేక తిరిగి ఆయన ఆశ్రయిస్తారు. ఏది ఆ పక్షి దూరంగా వెళ్ళిపోయి భయపడి ఆడిపడిపోతాఅని చెప్పేసి తిరిగి ఆ శ్రీమ దగ్గర వచ్చినట్టుగా ఇంక వేరే దారి కూడా లేదు. అది కేవలం ఎలా ఉంటుందంటే, నాకు అగ్గిపుల్ల బాగా తడిచిపోయింది. ఆ తడిచిపోయిన అగ్గిపుల్లని అది మండాలంటే ఏం చేయాలి? నిప్పులో పెట్టాలి. బాగా తడిచిపోయింది అనుకోండి, నిప్పులో పెడితే అప్పటికప్పుడు ఆడగలుగుతుంది. అది కాసేపు సహనంతో అందులో పెట్టాలి. అలా కాకుండా అలా పెట్టి అబ్బా ఇదేందా ఎలాగలేదే అని కొట్టామనుకోండి, మళ్ళీ నీళ్ళ పడతాయి. అంటే అక్కడికి సహనం ఉండాలి కదండి. తడి ఆరేంత వరకు ఆ నిప్పులో మనం పెడితే ఆ పుల్ల ఏ విధంగా అయితే వెలుగు ఇచ్చి ఇంకొక దాన్ని వెలిగిస్తుందో అంతే కదా. ఆగి వెలిగింది అనుకోండి, ఇంకోటి వెలిగించవచ్చు దాన్ని. అలాగే మన యొక్క జీవితాన్ని ఆ సద్గురు యొక్క పాదాల చెంత, లేక సద్గురు యొక్క జ్ఞానం చెంత నిరంతరం మనలో తడి ఆరిపోయేంత వరకు ఆ సన్నిధిలో కనుక ఉండగలిగితే మనము వెలుగుతాము, ఇతరులు వెలిగించగలం. తడి ఉన్నంత వరకు నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టు. ఇప్పుడు మనం యజ్ఞం యాగాలు చేస్తుంటే హోమాలు వేస్తుంటారు. ఆ యజ్ఞ హోమాలలో పూర్ణాహుతిలో కొబ్బరి వేస్తాం. ఏం కొబ్బరి వేస్తారు? ఎండు కొబ్బరి వేస్తారా, పచ్చి కొబ్బరి వేస్తారా? ఎండు కొబ్బరి వేస్తారు. ఆ ఎండు కొబ్బరి అన్ని ఆ కొబ్బరి చెమ్మంతా వచ్చేసింది కాబట్టి ఆ ఎండు కొబ్బరి శ్రేయస్కరం, ఆ ఎండు కొబ్బరి అర్హత. అలాగే మనలో ఉన్న చెమ్మంతా కూడా ఆ తడంతా కడిపోతే అప్పుడు వీడు అలా సంపాదిస్తాడు. మామూలుగా మీరు అగ్గిపుల్ల ఇప్పుడు వెలిగించండి, అగ్గిపుల్ల వెలిగిస్తానే
అందులో బుస బుస వంటి నీరు వచ్చేసి చూడండి, కావాలి గమనించండి. అంటే కట్టిపొల్లి పెడితే వస్తుంది. ఇప్పుడు కట్టిపొల్లి ఎవరు వేయలేదు కాబట్టి అగ్గిపొల్లే. అగ్గిపొల్లి గీగానే చక్కగా చెమ్మ ఒకటి వస్తుంది, గమనించండి. ఆ చెమ్మంతా వచ్చేస్తే అగ్గి వెలుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? గురువు యొక్క సన్నిధి మనకు కలగగానే, వాళ్ళ అనుగ్రహం కలగగానే మనలో ఉన్న అజ్ఞానం అంతా వచ్చేస్తుంది. అలా ఉంటేటప్పుడు ఏముంటుంది? ఎప్పుడు దివ్యంగా దేనికి వెలుగుతూ ఉంటాం. అందుకు సత్సాంగత్యం. ఇట్లా మనం చూసే వస్తువుల్లో కానీ, వ్యక్తుల్లో కానీ, పరిస్థితుల్లో కానీ జ్ఞానం లభిస్తుంది. దాన్ని బట్టి దృష్టి లేకుండా ఏదో ఉన్నంతలో బతుకుతాంలే అనుకుంటే ఆ జీవితం కూడా ఆనందమయంగా ఉండదండి, నిస్సారంగా ఉంటుంది. ఏదో గతి లేక బతుకుతున్నామనే భావన ఉంటుంది. ఆ గతి లేక, విధి లేక, మతి లేక వదిలేవాలి. ఆ మూడు రికార్డు పడేవాలి. ఆనందంగా జీవించగలగాలి. ఆ అంశం ఇక్కడ చెప్తున్నాండి. ఇక్కడ అంటే అలా విసుగు చెంది ఆ అగ్గిపొల పెట్టాలని అనుకోండి, ఇంకా మనం విసుగులోనే ఉంటాం, నిస్పృహలోనే ఉంటాం. ఎప్పుడు నిస్పృహ బయటపడేది? బయటపడాలనుకుంటే సరిపోదండి, దానికి ప్రయత్నం కావాలి కదా. అది అగ్గిపొల వెలగలేదే అని పారేస్తాను అనుకోండి, తచ్చినంతా మనకి తచ్చిపోతూనే ఉంటుంది. కాదు, ఈ అగ్గిపొల వెలిగేంత వరకు నేను గట్టిగా పట్టుదలతో నేను కృషి చేస్తా అని అంటే అగ్గిపొల వెలుగుతుంది, మన జీవితం వెలుగుతుంది. సంకల్పం నాకే ఉందండి, కానీ నేను చేయలేకపోతున్నా, నేను పట్టుకోలేకపోతున్నా. అగ్గిపొల గట్టిగా దాన్ని పట్టుకుంటే వెలుగుతుంది, నాకు తెలుసు, కానీ పట్టుకోలేకపోతున్నా. అంటే ఎలా ఉంటుందంటే దాన్ని అవివేకం అనాలనా, మూర్ఖత్వం అనాలనా, మూఢత్వం అనాలనా, అజ్ఞానం అనాలనా? తెలుసు కదా. ఎక్కువసేపు తడిసిపోయిన అగ్గిపొలని నిప్పులో పెడితే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమండి? ఓపిక, ఓర్పు, సహనం, ఏ పదాలను వాడుకుందామని. అలా ఇక్కడ బాగా చెప్తున్నాడు ఇక్కడ. అలా అంతేకాకుండా విసుగుతో పక్కన పారేస్తే ఆ సమస్య మరింత కష్టమవుతుంది. అంటే అప్పగించిన బాధ్యత మళ్ళీ చెమ్మ అయిపోయింది. మళ్ళా పెట్టాలంటే ఇంతకుముందు 5 నిమిషాలు అయితే ఇది ఉంటుంది, ఇప్పుడు 15 నిమిషాలు కావాలి వాళ్ళు. మరి 5 నిమిషాలు ఓర్పుతూ ఉంటే అలాగే మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, అది ఎంత కష్టమైన సమస్య వచ్చినా సరే, దాన్ని ఎలా మనం ఆ సమస్య నుంచి బయటపడాలి. ప్రతి ఒక్కదానికి విరుగుడు ఉంటుందండి, ప్రతి రోగానికి ఒక విరుగుడు ఉంటుంది. అది సహజమే కదా. విరుగుడు లేకపోతే ఏది ఉండదు. మరి ఆ విరుగుడు ఉంటే ఆ విరుగుడు తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. లేకపోతే ఇంకా సమస్యల వల్ల చిక్కుంటూ ఆ సుడిగొడు చిక్కుంటే తిరుగుతూనే ఉంటాం అంతే. ఆ సమస్యల నుంచి బయటపడాలి. దారాలు ఉన్నాయండి, చిక్కుపడిపోయింది. చిక్కుపడిపోయినప్పుడు ఆ దారాలు మనం ఎలా చేయాలి, విడదీయాలి. మెల్లగా తీసుకుంటూ రావాలి. విసుగు పట్టి మళ్ళా అనుకోండి, మళ్ళీ ఎక్కువ చిక్కుపడిపోతుంది. అందుకే బాగుంటాడు నిష్ఠ 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 సబూరి, నిష్ఠ సబూరి. ఆ పదాలు వండిస్తే కదండి వాడు భావాన్ని గ్రహించగలగాలి, దాన్ని అనుసరించగలగాలి. అనే పెద్ద పదం ఏమలేదు. సహనం కలిగి ఉండు, సంతోషంగా ఉండు. మరి ఎన్ని మాటలు వింటున్నావు, ఎన్ని మాటలు చెప్పుకుంటున్నావు? కనీసం అన్నిటిలో కూడా సహనం ఉండకపోవచ్చు కాక అవసరమైన దాంట్లో ఉందాం. అత్యంత అవసరమైన మనం అత్యంత అవసరం కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి కూడా నువ్వు సహనం కలిగి ఉండు. లేకపోతే ఇంకా చిక్కుపడిపోతావు, ఇంకా కృష్ణమతిలో మనం ఇరుక్కుంటాం. అప్పుడేముంటుంది? దుఃఖదాహిత్యమైన గమ్యాన్ని చేరకనే మార్గం నుండి తప్పుకుంటాడు. మనిషికి కావాల్సింది దుఃఖం ఊహిస్తున్న జీవితం కాదండి, దుఃఖం లేని జీవితం కావాలి. ఆ దుఃఖదాహిత్యమనే గమ్యాన్ని చేరకుండానే ఇంకా దారాన్ని తిప్పుకుంటాడు. అయ్యో ఇది దొరకు కష్టం, నేను వెళ్ళలేను అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు. నేను వెళ్ళగలను అనుకుంటూ ముందు పోవాల్సిందే. దీనికే కదండి తాబేలు కుదిరే కదా. మరి తాబేలు కుదిరి పోటీ పడింది పరిగెత్తి పందాల్లో. మరి తాబేలుకి గెలుస్తామని మనం అనుకో, అది అనుకున్నాను. గెలవ పక్కన పెడదాం, పోటీ పడ్డాం, నేను ప్రయత్నం చేసుకుంటూ ఉంటా. వీడు పరిగెత్తి అదేం గెలుస్తుందిలే అని విధానం వైద్య కుందేలు
తాబేడు నిజమైందా? పరిగెత్తలేమో తెలుసు, నేను దాంట్లో పోటీ పడేమో తెలుసు, కానీ ప్రయత్నం మాత్రం ఆపలే. అలాగే ఈ జీవితంలో నుంచి దాడతామని మనకి సామర్థ్యం లేదని తెలుసు మనకి, కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఆపకుండా ఉంటే తప్పకుండా కూడా గమ్యం చేరగలము. ఇప్పుడు ఒక మార్గానికి 90 degrees ఉందండి. ఒకే కోణంలో పోతే నువ్వు గమ్యం చేరగలవు. ఆ ఒకే గమ్యంలో ఒకడు ముందు పోతున్నాడు, వాడు చేస్తాడు. ఇంకొకటి ముందు పోతే వాడు చేస్తాడు. నువ్వు ఆ 90 degrees పక్కకు రాకూడదు. పక్కకు వచ్చే దారి తెరిపోతావు. ఆ 90 degrees పొత్తున్నావు అనుకోండి, ఎప్పటికైనా గమ్యం చేరగలమా? చేరలేమా? చేరగలం. దారి తప్పకూడదు. అందుకే బాబు అంటాడు, సత్యాన్ని అంటి పెట్టుకో, నీ వెంట నేను ఎప్పుడూ ఉంటా. సత్యం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటా, అంతే. నీతి ఎక్కడుంటే నిజాయితీ ఎక్కడుంటే అక్కడ నేను ఉంటా, అంతే. ఎందుకంటే నీతి, నిజాయితీ, సత్యం వారి యొక్క స్వరూపం, సమగ్ర స్వరూపం. దాన్ని పట్టుకున్నామంటే వారిని మనం పట్టుకున్నట్టు. మనం వాళ్ళు పట్టుకున్నట్టు వాళ్ళు ముందు పోతుంటే మనం కూడా పోతూనే ఉంటాం, అంతే. ఇప్పుడు మనం చిన్నప్పుడు చిగుబుగ్గు రైలను పిల్లలంతా పట్టుకుంటుంటాము. ముందు వాడు చొక్కా పట్టుకుంటాం, వెనకడు వాడు చొక్కా పట్టుకుంటాడు, వెనకడు వాడు చొక్కా పట్టుకుంటాడు. ముందు వాడు ఏమో చొక్కా పట్టుకో చిగురు పోతానే ఉంటాడు. వాడి చొక్కాని వదలనంత వరకు మనం వాడితో ముందుకు పోవాలి. అలాగే రైతు పెట్లు ఉంది. ఒకదానికి లింక్ ఉంటేనే అన్ని పెట్టు కదులుతుంది. లింక్ సడలింది అనుకోండి, అదే ముందు పోతుంటుంది, వెనక్కి తిరిగి చూడదు. కాలం కూడా అంతే, అది వెనక్కి తిరిగి చూడదు. ఎవరు వస్తున్నారు కదా దానిలో పోతా ఉంటుంది, అంతే. దాన్ని పట్టుకుని పోతా ఉన్నాం మనం. దాన్ని పట్టుకుని పోతామంటే ఏం వచ్చినా, ఏడుదలు వచ్చినా, ఒడిదులు వచ్చినా దాన్ని మాత్రం మనం వదలకూడదు. అలా అంటి పెట్టుకున్నట్టే నువ్వు పక్వానికి వస్తావు. అంటి పెట్టుకోలేకపోతే అపరిపక్వ అంతా దానిపోతాం. అందుకు సద్దులు అంటి పెట్టుకో, నువ్వు గమ్యం చేరగలవు. దానికి ఉదాహరణ బాబా చెప్పాడు కదండి, మామిడి పూత. మరి ఆ మామిడి పూత విషయంలో ఏం చెప్పాడు బాబా? మా సేవ ఇప్పుడు సఫలమైంది, ఎలా మా గుర్తు అని అడుగుతాడు ఒక భక్తుడు. అప్పుడు బాబా ఏం వేదాంతం చెప్పడు, ఆ మామిడి చెట్టు చూపిస్తాడు. చూడరా, ఆ చెట్టు పూత బ్రహ్మాండంగా ఉంది, కానీ ఆ పూతంతా పళ్ళు అవుతుందా? అనేక కారణాల వల్ల కొన్ని రాలిపోతాయి, కొన్ని కట్టుకొని ఉంటాయి. మరి అన్నీ అయితే ఎంత బాగుంటుందో అని బాబా అన్నాడంటే, అంటే ఎంత సూక్ష్మంగా మనకి తెలియడానికి బాబా ఆ ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనం చూస్తుంటున్నాం అన్ని పూతంత పళ్ళు అవుతుందా? రాదు, కొన్ని రాలిపోతాయి. ఇప్పుడు మనం మార్కెట్లో పూలు కొంటున్నాం, పూలు తోట వారి పూలు కోస్తున్నాడు. ఆ పూలు కోసి ఆ బుట్టలో వేసేటప్పుడు కొన్ని కింద రాలిపోతాయి, తన కాలు తొక్కేస్తాడు. వాడు ఆ బుట్టలో తీసుకొచ్చి మళ్ళీ బస్సులో వేసి మన షాప్కి వచ్చేటప్పటికి కొన్ని ఎత్తి తీసేలో కొన్ని రాలిపోతాయి. ఇంకా మాల కట్టేవాడు, పూలు కట్టేవాడు మనకి కవర్ వేసేటప్పుడు కొన్ని కింద పడిపోతాయి. ఆ కవర్లో తీసుకొచ్చి మనకి పూలు పెట్టేటప్పుడు ఎన్ని పూలు భగవంతు కింద చేస్తున్నాయి. ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకుంటూ అనుకోండి, జీవిత సత్యం మనకి గోచరం అవుతూనే ఉంటుంది. అప్పుడేమవుతుంది, మరి మన లక్ష్యం ఒకటి ఉంది. ఆ లక్ష్యం ఏంటి? భగవతత్వాన్ని తెలుసుకోవడం. భగవతత్వం తెలుసుకోవడం అంటే జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం. అజ్ఞానమైన దీనిలోంచి జ్ఞానంలోకి ప్రవేశించడం అనే విషయం మనకు అర్థమవడానికి భరద్వాజ మహర్షి గారి ప్రబోధామృతం మనకు అందిస్తూ వచ్చాడండి. అందుకే మన మధ్యలో తప్పుకోకూడదు, గమ్యం తప్పకూడదు. ఆ గమ్యం వైపు మన దృష్టి ఉండాలి. అందుకే చెట్టు కొమ్మ కంటి పెట్టుకుంటేనే ఆ పండు పక్వానికి వస్తుంది, మధురంగా ఉంటుంది కూడా. మధ్యలో దిగిపోయి మనం మక్కేసాం అనుకోండి, రంగు బాగానే ఉంటుంది, కానీ రుచి మాత్రం ఉండదు. ఆ రంగు, రుచి, వాసన ఉంటేనే అది అద్భుతమైన పండు. ఆ అద్భుతమైన పండే మళ్ళా తిరిగి అద్భుతమైన పండు రావడానికి కారణమవుతుంది. అలాగే
ఈ జీవితం కూడా రంగు, రుచి, వాసన, మనస, వాచ, కర్మణ, ఈ 3 కలిస్తేనే మనిషి, సంపూర్ణమైన మనిషి. రంగు ఉంది, వాసన లేదు. వాసన ఉంది, రుచి లేదు. రుచి ఉంది, రంగు లేదు. ఎట్లా ఉంటుంది? రుచి ఉంది, రంగు లేదు అంటే ఏమిటి? వాళ్ళ దైవభక్తి ఉంది, కానీ బాహ్యంగా మాత్రం ఎలా ఉంటాడంటే నాకంతా తెలిసిన భావం ఉంటుంది. వాడికి అంత జ్ఞానం ఉన్నా కూడా వాడి దగ్గరికి మనిషి వెళ్తాడా? వాడి జ్ఞాన సంపన్నుడే, బాగా ధనవంతుడే, కానీ బాహ్యంగా వాడి ప్రవర్తన బాగాలేకపోతే, అంటే రంగు బాగాలేకపోతే వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అది కనబడదు. రంగు మనం మాడిపడి చూస్తుంటాం, పైన నల్లగా మత్తగా ఉంటాయి, పక్కన పెట్టేస్తాం మనం. వాడు అంటాడు ఈ రుచిగానే ఉంటుంది అయినా పై తోలు ఇట్లా ఉంటుందని మనం తాకుండా. అవునా కదా? అంతే మన జీవితంలో నువ్వు ఎంత దైవభక్తి, ఎంత భయం ఉన్నప్పటికీ కూడా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నీ యొక్క నోటి దురుసు వల్ల నీ దగ్గర గమనిస్తాడా? రాదు. ఇప్పుడు అహంకారం వాడి జ్ఞానం వాడుకుంటే అయినా మనకున్న జ్ఞానంతో సరిపెట్టుకుంటాము అని అంటారు, అని అనుకుంటాం కదండి. మరి సహజమే అది. మరి ఆ సహజాన్ని అన్నిటికీ అనిపించుకోవాలి మనం. ఇక్కడ ఒకటి ఉంటే సరిపోదు, 3 ఉండాలి. మనస, వాచ, కర్మణ 3 ఉండాలి. 3 సమపాలనలో ఉండాలి. ఎక్కువ తక్కువ తేడా ఉండకూడదు. మళ్ళా అలా ఉంటే జీవితం సార్థకం. వాడు ఆర్తి అర్థాదుల నుంచి బయటపడతాడు. ఇది మన తమసోమ జ్యోతిర్గమయ అంటే ఈ తమ అజ్ఞానం నుంచి నువ్వు జ్యోతిర్మయం చేసుకో అనే విషయం ఇక్కడ భరద్వాజ మహర్షి గారు ఆ ఒక్క సూక్తి ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. దాని ఆ భావాన్ని మనం గట్టిగా పట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఈ నరజన్మ రావడము, ఈ సత్సాంగత్యము, సద్గురు సేవ, ఈ సత్సంగము, ఇవి ఎన్నో జన్మ పూర్వపుణ్య ఫలము అని గుర్తించుకోగలగాలి. దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. అంటే సద్వినియోగం చేసుకోవాలంటే మనసు విశాలత్వం కలిగి ఉండాలి. పాత్ర పెద్దదే, పూత చిన్నది. ఏ ఉపయోగం ఉంటుందండి? పెద్దగా అనుకుంటాయి. కొన్ని పాత్ర బిడ్డలు చూడండి, పెద్దదిగా ఉంటుంది, కానీ మూత మాకు చిన్నదిగా ఉంటుంది. దాన్ని గంగలో ముంచామనుకోండి, కొంచెం ఆలస్యం అవుతుంది కదా నీళ్ళు వాడడానికి. ఆ మూత పెద్దదిగా ఉండదు అనుకోండి, మూతి పెద్దదిగా ఉండదు అనుకోండి, ఒక్క దాంట్లో బుడకని టక్కన నిండుకుంటుంది. ముందు మనసు విశాలత్వం చేసుకోవాలి, మనసు వికసించాలి. ఆ వికసించినప్పుడే 9 వచ్చి దాన్ని వాడుతుంది. తేనె ఉంది ఆ పువ్వులో, ముడుచుకోవాలంటే 9 వస్తుందా? తేనె ఉంది సార్, వస్తుంది తేనె. ముడుచుకోవాలంటే ఎలా వస్తుంది? రాదు. అది వికసిస్తే 9 వచ్చి వాడుతుంది. ఆ 9 భగవంతుడు. మన హృదయంలో రావాలంటే మనసు వికసిస్తే భగవంతుడు మన హృదయంలో తిష్ట వేసుకుంటాడు. ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఆ తేనె మధ్యంతో పరవశించిపోతుంటాడు. ఎలా అండి అంటే మనం అన్నమయ్య సినిమాకి పోవాలి. చివరిలో అంటాడు కదండి అన్నమయ్య వెంకటేశ్వర స్వామి, నువ్వు నా పద్యాలు పాడినా ఆయన రచించాలంటే దాని తన్మయత్వం పొందుతున్నాను అంటే ఆ పద్యాలు రచించడంలో తేనె, దాన్ని అనుభవించడానికి భగవంతుడి దిగి వచ్చాడు కదా. ఇంకా 4 పాటలు పాడమంటాడు, నీకు ఆయుష్ తగ్గిపోతుంది, నేను యోగం చేస్తానంటాడు. నన్ను పరీక్షిస్తున్నా వెంకటేశ అంటాడు. నా అజ్ఞానం ముంచడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నావు అంటాడు. కాదురా ఇవన్నీ పరవశించిపోతానన్నా కూడా. చూడండి, ఇవన్నీ మనం అన్వయించుకుంటూ రావాలండి. కాబట్టి ముందు మనసు వికసించడానికి భరద్వాజ మహర్షి గారు మన మనసుని వికసింపజేయడానికి ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా ఆనందపడ్డాడు, ఎంతగా కృషి చేశాడు. తన రక్తాన్ని శక్తిగా మార్చి అనేక గ్రంథ రూపంలో మనకు అందించాడండి. తన చెమట బిందువుల్ని మన కోసం దారపోశాడు. అటువంటి మహాత్ముడికి ముద్దు పెట్టడిన భరద్వాజ మహర్షి గారిని మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం. ఆయన మన జన్మలకి మర్చిపోకూడదు. జన్మలకి ఆయన యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలగాలని
ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.